దీని గురించి ఒకసారి చెప్పరా? ఇదండి జొన్న గడ్డి అండి. మన సైడ్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చాలా లభిస్తుంది ఇది. ఓకే. ఇది వేయడం వల్ల పాల ఉత్పత్తి చాలా పెరుగుతుంది. అందులో ఫ్యాట్ ఎక్కువ రావడం, పాలు ఏంటంటే తెలుపు, కొన్ని బర్రెలు ఏంటంటే పల్చగా ఉంటాయి, కొన్ని బర్రెలు ఏంటంటే కొంచెం కలర్ వేరే డిఫరెంట్ ఉంటుంది. దీని వల్ల స్వీట్నెస్ అనేది ఉంటుంది. అన్నం తినేదానికంటే రొట్టె తినేదానికి తేడా. ఇప్పుడు రొట్టె తినమనుకో, రొట్టె తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. ఇప్పుడు వెనకటి ముసలలో రొట్టె జొన్న గట్టిగా తిన్నాం రా, అందుకని మేము ఇంత గట్టిగా ఉన్నాం. అట్లా మనం అన్నం తినడం వల్ల మనకు తొందరగా 30-40 ఏళ్ళకే మనం ముసలి వాళ్ళు 70 ఏళ్ళు ఉన్నా ఎంగుగా పనిచేస్తారు. అందుకని దీనికి దానికి అదే పేరగడ్డికి జొన్న గడ్డికి అదే తేడా అనమాట. ఇప్పుడు సూపర్ పేరు వచ్చింది, కో4, కో3 ఇలా రకరకాల గడ్డలు ఉన్నాయి. అందులో ఏంటంటే ఈ జొన్న గడ్డికి ఎక్కువ ఫేమస్ అనమాట. ఈ జొన్న గడ్డి వేయడం వల్ల మన కాడ కూడా మంచి పాల ఉత్పత్తి 99% పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఫ్యాట్ శాతం ఎక్కువ ఉంటది. అందుకని మన ఇప్పుడు మీరు మీ ఫామ్ లో వేసుకున్నారేమో? మన ఫామ్ లో ఉంటుందండి. మనకు 4 ఎకరాలు లీజుకి తీసుకొని వేసినామండి. మొత్తం జొన్నగడ్డ వేస్తామండి. మనం తేవడం కూడా రాయచూరు, కర్ణాటక అటు నుంచి వస్తుంది, కుట్టి రూపంలో వస్తుంది. ఇట్లా కుట్టి కొట్టడం కంటే డైరెక్ట్ వేస్తాడు. ఏమైనా బర్రె నలమడం వల్ల ఏమైందంటే జీర్ణం తొందరగా అవుతుంది. ఇప్పుడు కుట్టి తిన్నామనుకో టకటగా తినేస్తుంది, ఆ జీర్ణం బాడీకి పైకి పట్టాలన్నమాట. ఎక్కువ నలిమితే ఏమైందంటే దాని రసం అనేది బాడీకి పడుతుంటది. మెయిన్ నలమడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంటది, నలుముతుంటది. నలమడం వల్ల పాల ఉత్పత్తి దాన్ని ఈజీగా తీసుకొని పాలు తయారు చేస్తుంటది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం, కుట్టేస్తాం, మంచి చిన్న ముక్కలు తీసి కుట్టేసేసినాం అనుకో, టక్కున తినేస్తుంది, టక్కున జల్దీ జీర్ణం అయితే జల్దీ బయటకు వచ్చేస్తుంది. అంటే బాడీలో ఎంతసేపు ఉంటే అది అంతసేపు పాల ఉత్పత్తి చేస్తుంటది అనమాట లోపల. మెయిన్ అది దానివల్ల మనకి యూజెస్ ఇట్లా 2 ముక్కలు ఇట్లా ఉంటాయి, చాప్ కట్టర్ ఇలా ఉంటాయి. ఇట్లా 3 రకాలు ఇట్లా చేసాం అనుకో, ఇట్లా 2-3 రకాలు ఇట్లా చేసుకున్నాం అనుకో, ఇట్లా 3 రకాలు ఇట్లా ఒక దాంట్లో అయితే మళ్ళీ ఇంకో కొంచెం ఇట్లా తీసుకొని మళ్ళీ ఇట్లా 3 రకాలు ఇట్లా చేసాం అనుకో, దీని వల్ల ఏమైతుందంటే ఎక్కువసేపు నెమ్మది వేస్తుంది బర్రె. ఇట్లా కటింగ్ అంతే. ఇట్లా చేసి గేదెలకి ఈ విధంగా ఈ ముక్కలు ఇంత ముక్కలు వేసుకుంటే వేస్టేజ్ కాదు, జల్దీ జీర్ణం కాదు, లేట్ గా జీర్ణం అవుతుంది. అందులో పాల ఉత్పత్తి ఎక్కువ వస్తుంది గేదెలకు. అదే ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా ఇప్పుడు ఫ్యాట్ పర్సెంట్ మామూలుగా తినదు అనుకో 4 వస్తుంది, 3 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది అట్లా. ఇది ఏంటంటే 5 నుంచి 6, 7 అట్లా ఫ్యాట్ ఎక్కువ రావడం వల్ల మనకు కూడా డబ్బులు వస్తాయి.